రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే తప్పుడు లెక్కలతో నెలకు 292 కోట్లు పక్కదారి పడుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే అంటూ ఉన్నాయి. సామాజిక భద్రతా పింఛనులో తప్పుడు లెక్కలు చూపి వైకాపా ప్రభుత్వం పెద్దలు వేల కోట్లు దోచుకుంటున్నారని జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. నెలకు 292 కోట్ల చొప్పున ఏడాదిలో 3,500 కోట్లకు పైగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో ఈయన విలేకరులతో మాట్లాడారన్నమాట. నవంబర్లో 54.69 లక్షల మందికి 2,750 చొప్పున మొత్తంగా 1,508 కోట్లు పింఛన్లకు ఖర్చు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే నెలలో పింఛన్ల కోసం 1,800 కోట్లు నిధులనైతే వివిధ కార్పొరేషన్ల ద్వారా గ్రామ వార్డు సచివాలయాలకు బదిలీ చేసినట్లు ఇటీవల మంత్రి వేణుగోపాల్ అయితే ప్రకటించారు. అంటే ఒక్క నెలలోనే వైకాపా ప్రభుత్వం పింఛన్ల పేరుతో 292 కోట్లు అవినీతి చేసిందని. డిసెంబర్ వచ్చేసరికి పింఛన్దారుల లెక్క 54.49 లక్షలకు చేరిందని, 19,871 మంది లబ్ధిదారుల లెక్క మాయమైందని పేర్కొన్నారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో 54.69 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు ఆమోదం తెలిపింది. తర్వాత 65 లక్షల మందికి ఇస్తున్నామని మంత్రి ఇప్పుడు లెక్కలు చెప్పారని మనోహర్ అన్నారు. మంత్రివర్గంలో ఆమోదం తెలిపిన లెక్క అరగంటలోనే ఎలా మారిపోయిందని ప్రశ్నించారు. బట్టలు నొక్కే పద్ధతి వచ్చాక ప్రజాధనం ఎవరి ఖాతాలకు బదిలీ అవుతుందో తెలియటం లేదని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా వైఎస్ఆర్ పెన్షన్లో గోల్మాల్ అయితే జరుగుతుందని మీరు అంటున్నారు. సో మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందిస్తూ ఉంటాము.